శతాబ్ది జాగృతి నుండి స్మృతి మందిరం కాదు స్ఫూర్తి కేంద్రం అనే విషయాన్ని విందాం. డాక్టర్ జీ జూన్ 21, 1940 దివంగతులయ్యారు. వారి తపోభూమి అని చెప్పే రేషంబాగ్ సంఘస్థానంలోనే పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగాయి. డాక్టర్ జీ జీవితాన్ని ప్రతిబింబిస్తూనే కాదు, ఆర్ఎస్ఎస్ ఆశయానికి అనుగుణంగా అక్కడ సాధారణ సమాధి మాత్రం నిర్మించారు. 1948లో గాంధీజీ హత్య తరువాత అల్లరులు చెలరేగాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ కార్యకర్తలు అచ్చంగా అసురగణాలను తలపించాయి. ఆర్ఎస్ఎస్ కార్యాలయాల మీద, స్వయం సేవకుల ఇళ్ళు, ఆస్తుల మీద దాడి చేశారు. వినాయక్ దామోదర్ సావర్కర్ ఇంటి మీద దాడి చేశారు. వారి గ్రంథాలయాన్ని నడి రోడ్డు మీద దగ్ధం చేశారు. ఆయన సోదరుడు నారాయణ్ సరావు సావర్కర్ను రోడ్డు మీదకు లాక్కొచ్చి చంపారు. అప్పుడే రేషంబాగ్ మీద కూడా, అంటే ఈ స్మృతి మందిరం కట్టారు కదా, దాని మీద కూడా దాడి జరిగింది. సమాధిని పగలగొట్టారు, డాక్టర్ జీ సమాధిని. అయినా గురూజీ సంయమనమే పాటించారు. ఎందుకంటే నాలుక ఎప్పుడైనా పళ్ళ మధ్యలో పడితే పళ్ళని రాలగొట్టుకోం కదా, ఆ పళ్ళు మనవే, నాలుక మనదే. అందుకే నాలుక ఎంతో చాకచక్యంగా 32 పళ్ళ మధ్య, అంటే 32 మంది ఒక విధంగా పోల్చుకుంటే విరోధుల మధ్య నాలిక నర్తిస్తూ ఉంటుందన్నమాట ఎప్పుడు. అలా సంఘ కార్యం కూడా ఇంతమంది వ్యతిరేకుల మధ్య నర్తిస్తూ ఇవాళకి వైభవ స్థితికి చేరింది. ఇంకా పరమ వైభవ స్థితికి రావాలి. డాక్టర్ జీ సమాధి మీద దాడి జరుగుతుంటే కన్నీటితో ఉండిపోయారు ఆయన అంతే. కానీ తరువాత స్వయం సేవకుల సంఖ్య పెరిగే కొద్దీ సమాధిని పునర్నిర్మించుకోవాలన్న ఆశయం తెర మీదకు వచ్చింది. రేషంబాగ్ పేరుతో ఉన్న ఆ స్థలంలో శాఖ జరిగేదన్నమాట. అందుకే అది దానికి ఆయన ఆయన ఆవిడ తపోభూమి అన్నదన్నమాట. డాక్టర్ జీ తపోభూమి అన్నది మొట్టమొదటి అక్కడ జరిగింది శాఖలు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా పక్కనే దాదాపు 2 ఎకరాలు 400 రూపాయలకు కొనుగోలు చేశారు ఆ రోజుల్లో. అందులోనే 1955లో గురూజీ భూమి పూజ చేశారు. స్వయం సేవకులు, సానుభూతి పరులు, డాక్టర్ జీ అభిమానులు ఇచ్చిన కానుకలు, విరాళాలతో స్మృతి మందిరం రూపుదిద్దుకున్నది. ఏప్రిల్ 5, 1962న డాక్టర్ జీ శత జయంతి నుంచి, అంటే ఉగాది శత జయంతి, ఆయన ఉగాది రోజున పుట్టాడు. డాక్టర్ జీ శత జయంతి నుంచి దాన్ని ప్రజల సందర్శనార్థం అనుమతించారన్నమాట. ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య చంద్రశేఖర భారతీ స్వామి హాజరు కావవలసి ఉంది. కానీ వారు రాలేకపోయారు. వారు పంపించిన అక్షంతలు ఆ మందిరంలో ప్రతిష్ఠించిన డాక్టర్ జీ కాంస్య విగ్రహం శిరస్సున ఉంచారు. పరమాచార్య తరపున గురూజీ కార్యక్రమం నిర్వహించారు. ఇక గురూజీనే ఆ పరమాచార్య తరపున నిర్వహించారు. ఆయన రానందున డాక్టర్ జీ స్మృతి మందిరం భారతీయులందరికీ మార్గదర్శనం చేయాలి అనే సందేశంలో పేర్కొన్నారు పరమాచార్య. అదే చదివి వినిపించారన్నమాట ఈయన. దీనిని ఆ సాయంత్రం జరిగిన సభలో గురూజీ చదివి వినిపించారు. వినాయక్ దామోదర్ సావర్కర్ కూడా హాజరు కాలేక ఆయన కూడా సందేశం పంపించారు. నాకు ఈ ప్రపంచంతో సంబంధం తీరిపోయింది అని అనిపిస్తున్నది. లేఖ కూడా రాయలేని స్థితిలో ఉన్నాను. అందుకే వేరే వారు రాస్తే సంతకం చేస్తున్నానని సావర్కర్ ఉత్తరం పంపించారన్నమాట. సంఘ కార్యం పురోగమించాలి, 100 రెట్లు వేగంతో పెరగాలి, ఇదే నా ఏకైక వాంఛ అని సందేశం పంపారు. అప్పటికి వారి ఆరోగ్యం కూడా పాడైంది. ఎవరిది? సావర్కర్ గారి. స్మృతి మందిరం ద్వారా డాక్టర్ జీ ఒక సందేశం ఇచ్చారనిపిస్తుంది. సంఘం ఎదురు దెబ్బలు తినే కొద్దీ భవ్యంగా లేచి నిలబడుతూనే ఉంటుంది, మరింత బలోపేతం అవుతుంది అని. ఇది ఆయన ఇచ్చిన స్మృతి మందిరం ద్వారా ఆయన ఇచ్చిన సందేశం అన్నట్టు. మరి మొట్టమొదటిలో చిన్న సమాధి కట్టారు స్మృతి మందిరాన్ని, దాన్ని పగలగొట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ కార్యకర్తలను కూడా చంపేశారు. నడి రోడ్డులో ఇళ్ళు తగలబెట్టారు, ఇళ్లలో ఎన్ని దోసేశారు. అలాంటి చోట భవ్యమైనటువంటి మళ్ళీ
స్మారక మందిరం నిర్మించారన్నమాట. అది 1962లో మళ్ళీ దాని ప్రారంభోత్సవం జరిగింది. అది అలా తిరిగి వైభవంగా రూపుదిద్దుకుందో అలాగే భారతదేశ వైభవం కూడా తిరిగి రూపుదిద్దుకోవాలి అని. స్వస్తి. ఓంకారం చేయండి అమ్మా. ప్రమీల వచ్చావమ్మా? ప్రారంభించమ్మా, ఓంకారం ప్రారంభించి.